తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల ప్రేమ, వివాహము, దీంతో పాటు పరిపూర్ణమైన మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు. అయితే చంద్రుడు 8వ స్థానంలో ఉండడం వల్ల సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన ఫలితాలు ఏంటంటే ఆర్థిక పరంగా ఖర్చులు ఉండడము, లాభాలు సాధారణంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు భాగస్వామ్యము సహాయపడచ్చు. అంటే మీ భాగస్వాముల ద్వారా మీకు ఈరోజు ఒక హెల్ప్ కానీ సపోర్ట్ కానీ అందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ కీలకమైన నిర్ణయాలు ఈరోజు తీసుకోవాల్సిన పరిస్థితి, స్థానచలనాలు కనిపిస్తున్నాయి. అది గృహంలో కావచ్చు, మీరున్న ప్రదేశంలో కావచ్చు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు మంచి సక్సెస్ఫుల్ డే. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మంచి సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. కేజీ నుంచి పీజీ విద్యార్థులు ఎవ్వరూ కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. బుధ అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఒత్తిడి సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక స్నేహితులతో మంచి సత్సంబంధాలు కలుగుతాయి. ఒక కీలకమైన వార్త మిమ్మల్ని సంతోషానికి గురి చేసేటట్టు కనబడుతోంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక వాదనలు పెరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది మీరు ఉన్న స్థానంలో. కాబట్టి జాగ్రత్తగా, ఓర్పుగా, సంయమనంగా వెలిగే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఈ రోజు గులాబీ రంగు కానీ, లేత గులాబీ రంగు కానీ వస్త్రాన్ని ధరించి శుక్రగ్రహ సంబంధిత మంత్ర పఠనం కానీ, ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు మంగళుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అన్నమాట. అయితే రాహువు 5వ స్థానంలో కొత్త పరిస్థితులను మీకు కల్పిస్తాడు. మీరున్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి కానీ, లేదా తప్పనిసరిగా వేరే చోటకి వెళ్ళవలసి రావడం కానీ, ఏదైనా అది మీరున్న స్థానంలోనే కొన్ని కొత్త మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక ఆర్థికంగా అదనపు ఆదాయ మార్గాలు వస్తాయి. అయితే ఖర్చులు కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు తీసుకునేటప్పుడు కానీ, కొత్త భాగస్వాములు తీసుకునేటప్పుడు కానీ జాగ్రత్త వహించండి. కొన్ని కీలకమైన అంశాలు పరిశీలించే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సహచరులతో, మీరు పనిచేసే వాళ్ళతో వాదనలకు రావడము, మీ పై అధికారులతో కొంచెం ఇబ్బందికరమైన మాటలు మాట్లాడడము, ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతోంది. తద్వారా మీకే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక కొత్త అంశాలు నేర్చుకోవడానికి ఇది చక్కని అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోవచ్చు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత గందరగోళ పరిస్థితి కుటుంబంలో ఏర్పడబోతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక కొన్ని ఇబ్బందికరమైన వాతావరణము ఏర్పడబోతోంది. గోప్యతను పాటించండి. ఏదైనా స్పీచ్లు ఇచ్చేటప్పుడు కానీ, ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకుని మరీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదే మీకు చెప్పదగిన పరిహారము, ఎరుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఎరుపు రంగు వస్త్రంతో ఎరుపు కానీ లేదా కాషాయం కానీ ఇలాగా రిలేటెడ్ గా ఉన్న ఎరుపు రంగుకు ఉన్న వస్త్రాలను ధరించి ఏ కీలకమైన పని మీద వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు గురుడు 11వ స్థానంలో సంచారం చేయడం వల్ల అదృష్టము, విజయము అన్నీ మీకు ఈ రోజు కలగబోతున్నాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే. అయితే చంద్రుడు 3వ స్థానంలో ఉండడం వల్ల సానుకూలమైన ఫలితాలు, అంటే మీకు చక్కని అనుకూలమైన ఫలితాలే ఈ రోజు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. అయితే ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక అదనపు లాభాలు రావడము, పెట్టుబడులు ఫలవంతం అవడము, వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు తీసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. విస్తరణ కోసం కానీ, బ్రాంచీలు పెట్టడం కోసం కానీ, ఇలా మీరు ఏదైతే అనుకుంటారో వాటన్నిటికీ ఈ రోజు మంచి రోజు ప్రారంభించుకోండి. అయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్, గౌరవంతో పాటు ప్యాకేజ్ పెరగడము, స్థిరత్వం కలిగే అవకాశం కనబడుతోంది. విద్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాల విద్యార్థులకు ఈ రోజు చాలా మంచి రోజు. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధిస్తారు. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా సంతోషకరంగా ఉండబోతోంది. ఒక కీలకమైన సమాచారము మిమ్మల్ని సంతోషానికి గురి చేసేటట్టుగాను భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క నాయకత్వ లక్షణాలు ప్రజలకి, అధిష్టానానికి తెలిసి మీరు మంచి నాయకుడు అన్న పేరు ప్రతిష్టలతో పాటు వారికి నమ్మకాన్ని కలిగించేటట్టుగా మీరు ఈ రోజు ప్రవర్తించబోతున్నారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురు మంత్ర పఠనం చేయడంతో పాటు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందొచ్చు.